మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఒక అన్‌బిలీవబుల్ కట్టడం ఉంది. అదే కైలాస దేవాలయం. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే ఒక్క కొండను కట్ చేసి ఈ హ్యూజ్ ఆలయాన్ని నిర్మించారు. దీన్ని చూస్తే ఇది మనుషులు కట్టినదా? లేక ఏదైనా సూపర్ నేచురల్ పవర్ సృష్టించిందా అన్న డౌట్ రాక మానదు. సాధారణంగా ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే పునాది నుండి మొదలుపెట్టి పైకి వెళ్తారు. కానీ ఈ టెంపుల్‌ని మాత్రం పైన ఉన్న కొండ శిఖరం నుండి కిందికి కార్వింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ టాప్ టు బాటమ్ పద్ధతి ప్రపంచంలోనే ఒక యూనిక్ టెక్నిక్. దాదాపు 4,00,000 టన్నుల బరువైన రాయిని తీసివేసి ఈ మాస్టర్ పీస్‌ని క్రియేట్ చేశారు. అప్పట్లో ఎలాంటి అడ్వాన్స్‌డ్ మెషినరీ లేదు. కనీసం క్రేన్‌లు కూడా లేవు. కేవలం ఉలి ఇంకా సుత్తెతో ఇంత ప్రిసైజ్‌గా ఎలా చెక్కారో ఇప్పటికీ ఒక మిస్టరీ. ఇక్కడ ఉన్న శిల్పాలు, పిల్లర్లు మరియు గ్యాలరీలు చూస్తుంటే మన పూర్వీకుల ఇంజినీరింగ్ స్కిల్స్‌కి మనం సెల్యూట్ చేయాల్సిందే. ఆలయం చుట్టూ ఉన్న ఏనుగుల విగ్రహాలు ఈ గుడిని మోస్తున్నట్లుగా రియలిస్టిక్ గా కనిపిస్తాయి. రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న స్కల్ప్చర్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ప్రతి గోడ మీద ఉన్న ఆర్ట్ వర్క్ ఒక కథను చెప్తుంది. ఈ ఆలయం గురించి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం ఉంది. ఇక్కడ నుండి దాదాపు 2,00,000 టన్నుల బరువున్న రాయిని తొలుచుకుంటూ వెళ్లారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత భారీ మొత్తంలో తీసిన రాయి ఎక్కడికి పోయిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సాధారణంగా ఏదైనా కట్టడం దగ్గర కొంచెమైన శిథిలాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక్క రాయి ముక్క కూడా పరిసరాల్లో కనిపించదు. ఒక కథ ప్రకారం అప్పటి రాజుకి ప్రాణాపాయం ఉన్న అనారోగ్యం కలిగినప్పుడు అతని రాణి పరమశివుడిని మొక్కుకుందట. తన భర్త కోలుకుంటే ఒక భారీ శివాలయాన్ని నిర్మిస్తానని. ఆ గుడి శిఖరం చూసే వరకు తను ఉపవాసం ఉంటానని శపథం చేసింది. అంత త్వరగా గుడి కట్టడం అసాధ్యమని శిల్పులు భయపడినా కోకస అని ప్రధాన శిల్పి మాత్రం పైన శిఖరం నుండి చెక్కడం మొదలుపెట్టి కేవలం ఒక వారంలోనే దాన్ని పూర్తి చేశాడు. అలా రాణి తన మొక్కు తీర్చుకుంది. అంతేకాదు ఈ టెంపుల్‌లో అత్యంత అడ్వాన్స్‌డ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వర్షం నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా రాళ్ల మధ్య నుండే వెళ్లేలా హిడెన్ ఛానెల్స్ నిర్మించారు. ఇప్పటికీ వానాకాలంలో ఆ వ్యవస్థ పక్కాగా పనిచేస్తుందంటే వాళ్ళ ప్లానింగ్ ఏ లెవెల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సామాన్య శకం 1682లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 1000 మంది సైనికులను పంపాడు. వారు 3 సంవత్సరాల పాటు పగలు, రాత్రి కష్టపడినా కేవలం కొన్ని విగ్రహాలను మాత్రమే పాడు చేయగలిగారు. కానీ ప్రధాన ఆలయాన్ని మాత్రం ఇంచు కూడా కదలలేకపోయారు. చివరికి ఓటమిని ఒప్పుకొని వారు వెనుదిరిగారు. ఈ ఆలయం ఒక కాస్మిక్ ఎనర్జీకి నిలయం. ఒక్క తప్పు జరిగినా మొత్తం స్ట్రక్చర్ పాడైపోయే రిస్క్ ఉన్నా ఏ మాత్రం తడబడకుండా ఇంత సిమెట్రీతో ఎలా నిర్మించారో అనేది నేటికి సైన్స్ కి అందని రహస్యం. కైలాస టెంపుల్ అనేది కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. అది ఇండియన్ ప్రైడ్. మన దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ ఆర్కిటెక్చరల్ వండర్ ని మనం తప్పక సందర్శించాలి. సో దట్ దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ బిల్డింగ్. ఇట్ ఈస్ ఎ డివైన్ మాస్టర్ పీస్. మరెన్నో ఇలాంటి మిస్టరీల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. జై హింద్.